నమస్తే సార్. నమస్తే నమస్తే మేడం. ఎట్లా ఉన్నారు? బాగున్నానండి. ప్రస్తుత కూటమి పాలన ఎలా ఉంది? నేరుగా డైరెక్ట్ అటాక్ చేస్తున్నట్టున్నారు మీరు కూటమి పాలన గురించి ఉన్నారు. సో నేను ఎక్కువ హైదరాబాద్లో ఉన్నాను, మీరు విజయవాడలో ఉంటున్నారు కాబట్టి మీరే ఎక్కువ చెప్పాలి కూటమి పాలన ఎలా ఉందనేది. సో ఓకే. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎటువంటి సర్వేలు నిర్వహించలేదు. ఓకే. సో మీరందరూ ఏ విధంగా అనుకుంటున్నారో నేను కూడా ఆ విధంగా అనుకోవడం తప్పితే శాస్త్రీయంగా ఎటువంటి సర్వేలు నిర్వహించలేదు. ఓకే. కాబట్టి కూటమి పాలన ఎలా ఉంది అనేటువంటి దాన్ని నేను మిగతా జర్నలిస్టుల మాదిరి నేను వ్యాఖ్యానించలేను. ఓకే. నేను ఏదైనా శాస్త్రీయంగా సంఖ్యలతో ఆధారాలతో చెప్పేటట్టు ఉండాలి తప్పితే అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి నేను అంత ఈజీగా చెప్పలేను. ఓకే. ఖచ్చితంగా 2 సంవత్సరాల పాలన పూర్తయిన తర్వాత సర్వే చేస్తాము. సర్వే చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మీ ఛానల్తో ఇంకోసారి ఖచ్చితంగా మాట్లాడతాను. ఓకే. సార్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటారు? జూబ్లీ హిల్స్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత, అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఓటర్లని ప్రభావితం చేసేటువంటి అంశాలు, వాళ్ళు గెలుస్తున్నారు వీళ్ళు గెలుస్తున్నారు అనేటువంటి అంశాలు, అది వాస్తవంగా ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనలకు వ్యతిరేకం అండి. ఓకే. ఎందుకు వ్యతిరేకం అంటున్నానంటే ఈ సమయంలో ఎవరైనా సరే ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది, ఆ కులంలో ఈ పార్టీకి ఇన్ని ఓట్లు, ఈ కులంలో ఆ పార్టీకి అన్ని ఓట్లు, వీటన్నిటి కారణంగా ఓటరు ప్రభావానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకొని ఇటువంటి ప్రసారాలు చేయకుండా గట్టిగా అడ్డుకుంటాం. కాబట్టి సహజంగా కూడా సరే ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కన పెడితే పోలింగ్ కంటే ముందు నేను ఎప్పుడు కూడా ఆ పార్టీ ఈ పార్టీ గెలుస్తుంది అనేది అసలు నేను ఎప్పుడు కూడా ఈ 18 సంవత్సరాల్లో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, నేను ఏ రోజు కూడా నా అభిప్రాయాన్ని చెప్పలేదండి. పోలింగ్ అయిపోయిన తర్వాత అరగంటకు ఖచ్చితంగా మీరు అడగకపోయినా కూడా మేము రిలీజ్ చేస్తాం. కాబట్టి జూబ్లీ హిల్స్ విషయంలో నేనేం వ్యాఖ్యానించలేను, ముందే చెప్పలేను. ఓకే సార్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వర్కౌట్ అవుతుందంటారా సెంటిమెంట్? అంటే ఒకటండి, ఇక్కడ మాగంటి సునీత గారికి వారి అభ్యర్థిత్వం వర్కౌట్ అవుతుందా లేదా అనే దానికంటే కూడా టీఆర్ఎస్ పార్టీగా తనకి ఎంత ఓటు బ్యాంక్ ఉంది, బీఆర్ఎస్కి ఎంత ఓటు బ్యాంక్ ఉంది, కాంగ్రెస్కి ఎంత ఉంది, బీజేపీకి ఎంత ఉంది అనేది చాలా కీలకం. వాస్తవంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేసి కూర్చున్నారు. మరి అంత భారీ స్థాయిలో వాళ్ళందరూ కలిసి కూర్చొని ముఖ్యమంత్రి గారు కూడా 7-8 రోజుల పాటు అక్కడ పర్యటన చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి సాధారణంగా మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆవిడ అభ్యర్థిత్వం వర్కౌట్ అయిందని అనుకోవాలి, లేకపోతే ఇంతమంది పనిచేయాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ అభ్యర్థిత్వం వర్కౌట్ అయిందనే మనం భావించాల్సి ఉంటుంది. ఏపీలో వైసీపీ గెలుస్తుంది అన్న మీ లెక్క ఎందుకు తప్పింది? నేను దాని మీద వివరణ కూడా ఇచ్చానండి. ఎప్పుడైతే ఈ ఎలక్షన్ కమిషను ప్రభుత్వ పథకాలన్నింటినీ పోలింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయమని చెప్పిందో, పోలింగ్ అయిపోయిన తర్వాత 4 రోజులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఓటర్లకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిలీజ్ చేసినటువంటి సందర్భంలోనే మేము పోస్ట్ పోల్ సర్వే చేస్తూ ఉన్నాం. సో ఈ రోజు రిలీజ్ అయినాయి అంటే అమౌంట్, ఈ రోజు నుండే మేము ఫీల్డ్ లో 18 రోజుల పాటు పోస్ట్ పోల్ సర్వే చేసాం. ఈ పోస్ట్ పోల్ చేసినటువంటి సర్వేలో ఈ నిధుల ప్రభావం కారణంగా అనేక మంది ఓటర్లు ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి చెప్పారు అనేది ఆ తర్వాత మా పరిశీలనలో తెలియదు. దాని కారణంగానే మా సర్వే తప్పడానికి కూడా అదే ప్రధాన కారణమైంది. ఓకే. అంటే అప్పుడు బెట్టింగ్ రాయుళ్ళకి సపోర్ట్గా ఆరామస్థాన్ సర్వే ఇచ్చారు అని కూడా ఆరోపణలు వచ్చాయి. నేను సర్వే ఇచ్చింది గుర్తుందా మీకు? ఎప్పుడు ఇచ్చాననేది? పోలింగ్ జరిగింది మే నెలలో, ఫలితాలు జూన్ 4వ తేదీ. నేను ప్రకటన చేసి, నేనే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని సర్వే సంస్థలు జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటలకి రిలీజ్ చేసింది. జూన్ 1 6:30 నుండి జూన్ 4 ఉదయం 10:30 లోపు ఫలితాలు మొత్తం క్లారిటీ వచ్చేసాయి. మధ్యలో 2-3 తేదీలే ఉన్నాయి. ఈ 2-3 తేదీల్లో ఎవరిని ప్రభావితం చేయాలి, ఏ విధంగా ప్రభావితం చేయాలి, కాబట్టి ఆరోపణలు చేస్తుంటారు చాలా మంది. దాన్ని అన్ని ఆరోపణలు కూడా సమాధానం చెప్పలేము. లగడపాటి రాజగోపాల్ గారు 2019లో వారు సర్వే ప్రకటించారు, కానీ వారి మీద అనేక ఆరోపణలు చేశారు. వారు 10 సంవత్సరాలు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి, వీటన్నిటికి మించి ఆర్థికంగా బలమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి, ఆయన మీద కూడా చిల్లర ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఏదో ఒక ఆరోపణ రావడం అనేటువంటి సహజం. అందులో కొద్దిగా లైమ్ లైట్లో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళ మీద ఇంకొద్దిగా ఎక్కువ ఆరోపణలు వస్తుంటాయి. అది తప్పితే అది కేవలం ఉన్న ఏదో ఆరోపణ చేశాము అని అనిపించుకునేటువంటి ఆరోపణలు తప్పితే దాంట్లో ఏమాత్రం అర్థం లేదు. అంటే మీరు వైసీపీ నుంచి డబ్బులు తీసుకుని సర్వే రిపోర్ట్ ఇచ్చారు అనే ఆరోపణలు చాలా వచ్చాయి.
అంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తారనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి సర్వే చేయించుకున్నారేమో. మీరు అడుగుతుంది ఏంటి? మీరు అడుగుతుంది సర్వే ఎందుకు ప్రకటించారు, ప్రకటించింది ఎందుకు తప్పైందని కదా. అవును. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ ఉపయోగం ఏమిటి అన్నా నేను. ఉమ్, ఇప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తే దానికి ఒక అర్థం ఉంది, దాన్ని యూట్యూబ్లో పెడతారు, ప్రేక్షకులు చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే వాళ్ళు 1వ తేదీ సాయంత్రం ప్రకటన చేసేటువంటి ఫలితాలకి 4వ తేదీ ఉదయం 10:30 గంటలకి ఫలితాలు వచ్చేస్తాయి. ఈ 2 రోజుల్లో ఏమి ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి? జస్ట్ కామన్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి దీన్ని ఎట్లా అప్లై చేసుకోవచ్చు? కొందరు బెట్టింగ్ వేసుకున్న వాళ్ళు అమౌంట్ కోసం కావచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళందరినీ పబ్లిక్ ని ఏమైనా డైవర్షన్ చేయటం కోసం కావచ్చు. ఏం డైవర్షను? అంటే ఈ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఇప్పుడు బెట్టింగ్స్ కాస్తా ఉంటారు కదా సార్. నేను ఆ రోజు నా ప్రెస్ మీట్ మీరు బహుశా చూసారో లేదో, ఫస్ట్ ప్రారంభం నేను దేని గురించి మాట్లాడాను మీరు విన్నారా? బెట్టింగ్ల గురించి మాట్లాడుతూ ఈ ఫలితాల ప్రకటన అనేది కేవలం మా సర్వే సంస్థల యొక్క క్రెడిబిలిటీ కోసం మాత్రమే మేము రిలీజ్ చేస్తున్నాము. ఈ సర్వే ఫలితాలను చూసి ఎవ్వరు కూడా బెట్టింగ్లు వేయటం కానీ లేదు దీని మీద పడి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయవద్దు. ఇవి మీకోసం కాదు, మా కోసం, మా సర్వే సంస్థలకు సంబంధించినటువంటి క్రెడిబిలిటీ. ఈ సపోజ్ 2 రోజుల ముందు మేము చక్కగా ప్రిడిక్ట్ చేయగలిగితే 2 రోజులు ఫలితాలు వచ్చిన తర్వాత ఫలానా సర్వే సంస్థ ఇంత, ఇప్పుడు తెలంగాణలో 2023 డిసెంబర్లో ఫలితాలు వచ్చినాయి. మేము నియోజకవర్గాల వారిగా కూడా చాలా చక్కగా చెప్పగలిగాం. చెప్పబట్టే మా మీద ఒక హోప్ బాగా చెప్తారు అనేటువంటి. అలా మా క్రెడిబిలిటీ కోసం తప్పితే మీకోసం కాదు అని చెప్పి నేను చాలా స్పష్టంగా నొక్కి ఒక్కాడించాను. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అంటే ఏదో ఆరోపణ చేయడం కోసం చేయడం తప్పితే దీంట్లో ఏమాత్రం అర్థం లేదు. ఆరా అనే ఈ సంస్థ ఏ పార్టీకి అనుకూలం కాదు అని మీరు చెప్పగలరా? 100% ఏ పార్టీ కదన్నా అనుకూలం అయితే ఇంకో పార్టీ వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో నేను పనిచేయని పార్టీ లేదు. పీఆర్పీ దగ్గర నుండి, టీడీపీ దగ్గర నుండి, వైసీపీ దగ్గర నుండి, కాంగ్రెస్ దగ్గర నుండి, బీజేపీ దగ్గర నుండి అన్ని రాజకీయ పార్టీలు నేను పనిచేశాను 2 తెలుగు రాష్ట్రాల్లో. అక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి, అన్ని పార్టీలకు, ఎంఐఎంకి కానివ్వండి చేస్తున్నాను. సో మిగతా రాష్ట్రాలు అయితే మేము అసలు సంబంధం కూడా లేదు కదా, అసలు అక్కడ ఎవరో కూడా తెలియదు మనకి. అయినా కూడా వేరే రాష్ట్రాల్లో వేరే రాజకీయ పార్టీలకు పనిచేస్తున్నాం కదా. సో ఆరా అనేది ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ఎక్కువగా బయట రాష్ట్రాల్లో పనిచేస్తుంది. కాబట్టి అక్కడ ఏముంటుంది అనుకూలము ప్రతికూలము ఏముంటుంది? అక్కడ రోడ్డు మీద తిరుగుతున్నా కూడా పట్టించుకునే వాడే ఉన్నాడు, ఎవరు గుర్తుపడతారు మమ్మల్ని అక్కడ? కాబట్టి ఇవన్నీ ఏంటంటే మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు. సో ఏ పార్టీకైనా అనుకూలం అయితే ఇంకో పార్టీ వాళ్ళు అసలు ఎందుకు పిలుస్తారు, ఎందుకు వర్కిస్తారు? కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా అది అర్థం లేని ఆరోపణ. అంటే ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత మస్తాన్ కనిపించటం లేదు అనే ప్రచారం బాగా జరిగింది. ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు అసలు ఎందుకు పిలుస్తారు, ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు, ఏం పని ఉంటుంది చెప్పండి? దొరకలేదంట కదా. ఎన్నికల కంటే ముందు సరే ఇట్లానే ఇప్పుడు జూబ్లీ హిల్స్ గురించి మీరు ఏ విధంగా అయితే అడిగారో అలా తెలుసుకుందాం అనేటువంటి జనరల్ గా ఆతృత ఓటర్లలో ఉంటుంది. కాబట్టి మీలాంటి ఛానల్స్ పిలుస్తారు, పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు. అయిపోయిన తర్వాత మా చుట్టూ తిరగడానికి, మా ఇంటర్వ్యూలు చేయడానికి సమాజంలో అనేక మంది ఉన్నారు, అందరినీ వదిలి మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? మేము మీ ఇంటర్వ్యూలో రాకపోతే మేము సమాజంలో ఎందుకు కనెక్ట్ అవుతాం? మేము నిత్యం ప్రజల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులం కాదు కదా. మేము ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి ఇదిగో ఈ ఎన్నికల్లో ఫలితాలు ఇలా ఉండొచ్చు అని చెప్పి మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తాం. ఆ తర్వాత మా టాస్క్ అయిపోయినట్టే. ఇంకా అందులో కానీ రాజకీయ నాయకులు మాదిరి రోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రోజు ఇంటర్వ్యూలు ఇస్తా లేదా రోజు ఏదో ఒకటి మాట్లాడుతూ అది కాదు కదా. మేము ప్రొఫెషనల్స్, మీరు ఎట్లయితే యాజ్ ఏ జర్నలిస్ట్ ప్రొఫెషన్ లో ఉన్నారో మేము ఒక సెఫాలజిస్ట్ గా ఒక ప్రొఫెషన్ నిత్యం సాధ్యపడదు. సో మీరంటే జర్నలిస్టులు ఎవరు కూడా ఇంటర్వ్యూ చేస్తుంటారు కాబట్టి రోజు మీడియాలో కనబడుతుంటారు, మేము అలా కాదు. కాబట్టి నేను ఎక్కడికి పోలేదు, హ్యాపీగా ఉన్నాను. ఇది ఈ రోజు మీ ఇంటర్వ్యూ గురించి విజయవాడకు వచ్చి మరి 2 పనులు కలుపుకొని విజయవాడ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అంటే నేను ప్రశాంతంగా ఎక్కడికి వెళ్ళలేదు, నేను తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాను. వైసీపీకి ఓటింగ్ పెరిగితే ఇబ్బంది అని చెప్పారా మీరు? ఎస్. ఎప్పుడంటే పోలింగ్ మే 11వ తేదీ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఆ రోజు సాయంత్రం 6-6:30 గంటల సమయంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో నేను మా గ్రామానికి నేను పోలింగ్ అంటే ఓటు వేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి లైవ్ లో ఏదైనా సరే పోలింగ్ గతం కంటే ఎక్కువ జరిగితే అధికార పక్షానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకని సార్? అదొక ట్రెండ్. అంటే కసిగా అంటే ఓడించాలి అన్న కసి ఉన్న ఓటరు అదే ఎప్పుడైనా సరే ఓడించాలి అన్న కసి ఉన్నటువంటి ఓటరు వచ్చి పోలింగ్ చేసినంతగా గెలిపిద్దాం అనుకున్న వాళ్ళు చేయరు.
ఓకే. ఒక రాజకీయ పార్టీని ఓడించాలి అన్నవాడు కసిగా పోలింగ్ బూత్కి వచ్చి ఓటేస్తాడు. అవును. ఒక రాజకీయ పార్టీని గెలిపించాలి అనుకున్నవాడు అంత కసిగా ఓటుకు రాడు. కాబట్టి ఎప్పుడైతే పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందో ఓకే. అధికార పార్టీకి కొంత వ్యతిరేకత ఉంటుంది అని నేను చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు ఆ పోలింగ్ రోజు సాయంత్రం పూట. ఓకే. సో ఆ తర్వాత మాకు సర్వే చేసింది. మే 11 తర్వాత మేము సర్వే చేసాం. సర్వే స్టార్ట్ చేసాం. సర్వే స్టార్ట్ చేసి జూన్ 1వ తేదీ మేము మీడియాకి ఇవ్వటం. నేను ఇందాక అదే చెప్తున్నాను కదా, ఎప్పుడైతే ఈ పథకాలు ఈ డైరెక్ట్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఈ డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అకౌంట్స్ లో పడిన కారణంగా ఎక్కడ ఈ రేపొద్దున ఈ లబ్ధి పోయిద్దో అనే ఉద్దేశంతో అనేక మంది ఓటర్లు వైఎస్ఆర్సీపీకి ఓటేసామని చెప్పిన కారణంగా మా సర్వే తప్పడం జరిగిందనమాట. ఓకే. ఓకే. అంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, 94 స్థానాల్లో వస్తారు అని మీరు చెప్పారు. అవును, వాస్తవం. 94 స్థానాలకు మించి వస్తారని చెప్పినటువంటి మాట వాస్తవం. సో అదే ఈ పర్సంటేజ్, ఈ అబ్నార్మాలిటీ ఎక్కడొచ్చిందంటే ఈ పథకాల డబ్బులు అకౌంట్స్ లో పడిన కారణంగా అనేక మంది ఓటర్లు వైసీపీకి ఓటు వేయని వారు కూడా వైసీపీకి ఓటు వేసినట్టు చెప్పారు. సో దీంతో మాకు అంచనాలు తలకిందులైనవి. ఓకే. 56% మంది మహిళలు వైఎస్ జగన్ పార్టీకి వేశారని చెప్పేసి మీరు అన్నారు. మరి ఏమైంది ఆ ఓటింగ్ అంతా కూడా? ఎస్, అదే చెప్తున్నాను. 56% మంది మహిళలు ఆ రోజు ఓటు వేసినట్టుగా చెప్పిన కారణంగానే ఈ ఫలితాల్లో తేడా వచ్చింది. 56% ఆఫ్ ద ఉమెన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓటేసామండి, మాకు అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి జరుగుతుంది కాబట్టి వేసామండి అని చెప్పారు. ఆ 56% కారణంగానే ఓవరాల్ పర్సంటేజ్లు తేడా వచ్చింది. కానీ వాస్తవ ఫలితాలతో పోల్చినప్పుడు ఆ 56% అనేది కనబడలేదు మాకు. ఓకే. అంటే వేయలేదంటారా? వేయలేదనే కదా మరి, వేయలేదనే కదా, వేయలేదు కాబట్టే కదా మా అంచనా. మాటల్లో వేసామని చెప్పారు, కానీ ప్రాక్టికల్ గా చూస్తే అక్కడ మహిళలంతా కూడా కూటమి ప్రభుత్వానికి వేశారు. అంతా కాదు, కొంతమంది అంతే కదా, అందుకనే కదా ఇంత పర్సంటేజ్ వచ్చింది, ఇన్ని సీట్లు వచ్చినాయి. అంటే వాళ్ళు కూడా ఉచిత పథకాలు తీసుకున్నాం కదా మేము అని చెప్పేసి వేసాము అని చెప్పారు. ఓటర్ ఏం చేశారంటే ఎందుకని మంచిది ఇప్పుడు ఏముందిలే అనే ఉద్దేశంతో ఒక చిన్న అబద్ధం ఆడేశారు అంతే. ఆ చిన్న అబద్ధం సర్వే అంతా ఇదైపోయింది కదా సార్. ఓకే. కూటమి ప్రభుత్వం వైసీపీ చేస్తున్న ఆరోపణల గురించి చెప్తా ఉన్నారు. ఆ మాటల్లో వాస్తవం ఎంత అండి? ఒకసారి ప్రభుత్వం అనేది ఏర్పాటైన తర్వాత పాలకపక్షం ప్రతిపక్షం చేసేటువంటి విమర్శల్ని ఎదుర్కోవాల్సిందే, వాటికి సమాధానం చెప్పాల్సిందే. వీరు నిజమా కాదా అనేటువంటిది వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు. ప్రతిపక్షం ఆరోపణలు చేయకుండా పాలకపక్షం వాటికి సమాధానం చెప్పకపోతే ప్రజాస్వామ్యానికి అంత అందం ఉండదు. ప్రజాస్వామ్యం అందంగా, ప్రజాస్వామ్యం సమర్థవంతంగా ఉండాలి అంటే ప్రతిపక్షం నిత్యం ప్రజల గురించి మాట్లాడుతూనే ఉండాలి, పాలకపక్షం దానికి సమాధానం చెప్తూనే ఉండాలి. అయితే టీడీపీలో గతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో తేడా ఏంటంటే టీడీపీ కొంత ఆలస్యంగా ఉద్యమాలు ప్రారంభించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మొదటి 10 రోజుల నుండి ప్రారంభించారు. మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొదటి 10 రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడటం, పోరాటాలు చేయటం ఈ ప్రారంభించింది. కాబట్టి అధికార పార్టీకి తప్పదు, ఇది సమాధానం చెప్పుకోవాల్సింది. దాంట్లో నిజం ఉందా లేదా అనేది ఖచ్చితంగా చివరికి ప్రజలు నిర్ణయించాల్సిందే తప్పితే మనం ఏ ప్రాతిపదికన ఇప్పుడే మనం నిర్ణయిస్తాం ఇది నిజమా కాదా అనేటువంటి విషయం. ఎందుకంటే ఒక నిజమా కాదా అనే విషయాన్ని తేల్చాలి అని అనుకున్నప్పుడు మనం ఇష్యూ బేస్డ్ తీసుకోవాలి. ఒక్కొక్క ఇష్యూ, ఇప్పుడు అనేక ఇష్యూస్ మీద వైసీపీ ఆరోపణలు చేస్తుంది కదా, మెడికల్ కాలేజీల మీద ఆరోపణలు చేస్తుంది, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆరోపణలు చేస్తా ఉంది, అప్పుల మీద ఆరోపణలు చేస్తా ఉంది, లేదు పథకాల్లో లబ్ధిదారులకు కోత కోసారనే దాని మీద ఆరోపణలు చేస్తా ఉంది, లేదు సూపర్ 6 సరిగా అమలు చేయలేదనే దాని మీద ఆరోపణలు చేస్తా ఉంది. సో ఇట్లా ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రతిదీ, ఇప్పుడు నిన్న మనం చూసుకున్నాం ఈ విలేజ్ సెక్రటేరియట్స్ అని గ్రామ సచివాలయాలు అయితే వాటి పేరు మార్చారు. సో అంత తెలుగు భాష కావాలి, తెలుగు భాష దినదినాభివృద్ధి చెందాలని అనుకుంటుంటే ఈ తరుణంలో దాని ఇంగ్లీష్ పేరు ఏదో పెట్టారు, ఇది విజన్ యూనిట్స్ అనేది. సో ఇటువంటి ఇష్యూ బేస్డ్ మాట్లాడుకోవాలి తప్పితే ఓవరాల్ గా వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలన్నీ నిజమా అంటే నిజం అని చెప్పలేము, వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలని అబద్ధం అంటే అబద్ధం అని చెప్పలేము. కాబట్టి దాని మీద ఇష్యూ బేస్డ్ ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మేడం మీరు ఒకటి గమనించాలి, భారతదేశంలో కాన్స్టెంట్గా సాలిడ్ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నాయకుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరు. 1951లో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రారంభమైన తర్వాత వరుసగా మూడు ఎన్నికలు వేరొక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలను ఎదుర్కొన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది
ఏమిటి ఆయన ధైర్యం అన్నప్పుడు ఆయనకున్నటువంటి ఆ 39-40% సాలిడ్ ఓట్ షేర్. సో ఆ 39-40% కంటే మించి ఆయన సాధించగలిగితే ఆయన అధికారంలోకి వస్తాడు. ఓకే. ఆయన సాధించలేకపోతే ప్రతిపక్షంలో ఉంటాడు. కానీ ఈ 40% ఓట్ షేర్ ఉంది సరే, ఆయనకి ఎప్పటికీ తగ్గదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే. ఓకే. అంటే ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఏ చిన్న చితక పార్టీనో అన్నా కలుపుకుంది, కానీ ఒంటరిగా 3 సాధారణ ఎన్నికలు వరుసగా కొత్తగా పుట్టినటువంటి పార్టీ ఇంకొక పార్టీతో పొత్తు లేకుండా ఏది లేదండి. మీరు యు టేక్ ఎనీ పార్టీ, మీకు సపోజ్ సరే దేశమంతా మీకు బహుశా అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది, పిఆర్పి కూడా కమ్యూనిస్టులతో పెట్టుకుంది, నవ తెలంగాణ పార్టీ అని దేవేంద్ర గౌడ్ గారు యనగాల పెద్దిరెడ్డి గారు కలిసి పార్టీ పెడితే వాళ్ళతో కలిసి పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ మీకు తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీ మీకు తెలిసిన విషయమే, అనేక పార్టీలు, జనసేన మీకు తెలిసినటువంటి విషయమే, సిపిఐ, సిపిఎం, ఇలా మీరు ఏ పార్టీ తీసుకున్నా తెలుగు రాష్ట్రాల వరకు చెప్తున్నా, ఏ పార్టీ తీసుకున్నా కూడా వేరొక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. కానీ ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దేశంలో వేరొక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా తాను నమ్మినటువంటిది, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఎజెండాతోనే ముందుకెళ్తున్నాడు తప్పితే వేరొక ఎజెండా మోసే పరిస్థితిలో ఆయన లేడు. దీని కారణంగానే ఆయనకున్నటువంటి ఆ 40% ఓటు బ్యాంక్ అనేటువంటిది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. దాని మీద ఆయన ఇంకొక 5-10 తెచ్చుకుంటే అధికారంలోకి రాగలుగుతాడు. ఆ 40 ఉంటే అధికారంలోకి రాలేడు. సింపుల్. తెచ్చుకుంటాడంటారా? చూద్దాం ఏమైంది అనేది. ఇంకా 3.5 సంవత్సరాలు, మేబీ 3 సంవత్సరాలు పైచిలకు సమయం ఉంది కాబట్టి ఇది కాలం నిర్ణయించాలి. మారొచ్చు, మారకపోవచ్చు అంటారా? చెప్పలేము. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల్లో 3 గంటలు చాలు మొత్తం తలకిందులు కావడానికి. కూటమి ప్రభుత్వం ఉన్నారు కదా సార్, మరి కూటమి ప్రభుత్వం మీద ఈయన ఒక్కడే కదా సింగిల్ గా గెలవడం అంత ఈజీ కాదేమో. అదే అంటే ఒక ట్రెండ్ ఏంటంటే, నూతన రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 తర్వాత 14లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చింది. 19లో కలవలేదు కాబట్టి అధికారంలో నుండి అధికారం కోల్పోయింది. మళ్ళీ 24లో 3 కలిసినాయి కాబట్టి అధికారం వచ్చింది. 2 సార్లు కలిసితే అధికారం వచ్చింది కాబట్టి సహజంగా ప్రతి ఓటరు కూడా మీరు అనుకున్నట్టుగానే కలిస్తే అధికారంలోకి వస్తున్నారు, విడిపోతే ఓడిపోతున్నారు అనేటువంటిది ఒక ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ యొక్క బలం ఎప్పుడూ పొత్తులో ఉన్నటువంటి పార్టీలే. మీకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వితౌట్ అలయన్స్ ఎప్పుడు రాల. ఈవెన్ ఎన్టీ రామారావు గారి సమయంలో కూడా పొత్తు లేకుండా అధికారంలోకి రాల. 1983లో వారు పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సరే టెక్నికల్గా మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సంజయ్ విచార్ మంచ్ అనేటువంటి ఒక పార్టీ, ఇప్పుడు మన ఇందిరాగాంధీ గారి అబ్బాయి సంజయ్ గాంధీ గారు ఉన్నారు కదా, వారి భార్య మేనకా గాంధీ సంజయ్ విచార్ మంచ్ అనేటువంటి పార్టీ ప్రారంభిస్తే ఆ పార్టీతో తెలుగుదేశం పార్టీ, అంటే తెలుగుదేశం పార్టీతో ఆ పార్టీ కలిసి పొత్తులో పోటీ చేసి 5 సీట్లు ఇస్తే 4 సీట్లు గెలిచారు వాళ్ళు. ఇప్పుడు మన గోనె ప్రకాష్ రావు గారిని మాట్లాడుతుంటారు కదా, వారు కూడా సంజయ్ విచార్ మంచి నుండి గెలిచినటువంటి వ్యక్తి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా పొత్తులు లేకుండా, మరీ ముఖ్యంగా చంద్రబాబు గారి చేతుల్లోకి వచ్చిన తర్వాత పొత్తు లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా పోటీ చేసి గెలవలేదు. అంటే తెలుగుదేశం పార్టీ యొక్క బలం పొత్తులు. లాస్ట్ టైం 2019లో పొత్తు లేకుండానే గెలిచారు. 2019లో జనసేన బీజేపీ ఉంది కదా, జనసేన ఏంటంటే టికెట్లు తీసుకోలేదు, బీజేపీ తీసుకుంది. బీజేపీలో ఎమ్మెల్యేలు అయ్యారు, 2 మంత్రులు అయ్యారు. మన పడిగొండల మాణిక్యాలరావు గారు, కామినేని శ్రీనివాస్ గారు మంత్రులుగా కూడా చేశారు కదా. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క బలము ఎప్పుడూ పరిపాలన కాదు, వాళ్ళు అద్భుతమైన పరిపాలన చేశాము కాబట్టి మేము మళ్ళీ ఓట్లు అడుగుతున్నాం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ వర్తించదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ బలం వేరొక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ పరిపాలన ఆధారంగా ఏదో నిర్ణయించేసి అధికారంలోకి వస్తుందా రాదా చెప్పలేము. తెలుగుదేశం పార్టీతో జనసేన బీజేపీ కలిసి ఉంటాయా లేదా అని మీరు ఏమైనా నిర్ణయించగలిగితే నేను సమాధానం చెప్పగలుగుతా. అది కలిసి ఉండవంటారా? చెప్పలేను నేను. అదే మీరు నిర్ణయించగలిగితే దానికి నేను సమాధానం చెప్తానంటున్నా. మీరు నిర్ణయించగలిగితే ఏదన్నా, మీకు ఏదైనా సమాచారం, మీరు విజయవాడలో ఉంటున్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు 15 సంవత్సరాలు మనం కలిసి కట్టుగా ఉండాలి, ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాకూడదు, అంటే మనం అమరావతి నిర్మించుకొని అంతా రెడీ చేసుకోవడానికి మనకు టైం పడుతుంది, ఈ 15 సంవత్సరాలు మనం కూటమిగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా 15 సంవత్సరాల పాటు పొత్తులో ఉండాలి అనేది ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. అందులో ఏమాత్రం నేను కూడా చూశాను. అయితే ఈ 15 సంవత్సరాలు పొత్తులో ఉండాలి అని నిర్ణయించినప్పుడు ఆయన్ని సమర్థించేటువంటి వర్గాలు ఆయన ఏదైతే చెప్తున్నారో దాన్ని సమర్థిస్తున్నాయా లేదా అనేది కూడా చాలా కీలకం.
ఇది సర్వేలోనే తేలింది, ఇది మనం ఓవరాల్గా చెప్పలేము. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి కొన్ని వర్గాల్లో ఓటు బ్యాంక్ ఉంది కదా, ఉమ్. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నటువంటి వర్గాలు అవన్నీ కూడా. అవును. సో ఆ వర్గాలు నేను ముఖ్యమంత్రిని కాను, నేను రాబోయే 15 ఏళ్ళు కూడా ఫలానా వ్యక్తులు ముఖ్యమంత్రి కావటం కోసమే నేను పార్టీ పెట్టాను, పనిచేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆ వర్గాలు ఆయనతో ఉంటాయా లేదా అనేటువంటిది చాలా కీలకం. ఓకే. ఉంటాయా లేదా అనేది ఎప్పుడు తెలిసింది మనకి? ఎలక్షన్స్ కంటే ముందు సర్వే చేస్తే అప్పుడు క్లారిటీ వచ్చింది. ఓకే. సో ఇంత లోపు మనం చెప్పే పరిస్థితి కాదు. అంతే. ఈసారి ఒకవేళ ఎక్కువ సీట్లు రావచ్చు అంటారు, ఇంకా ఎక్కువ సీట్లు రావచ్చేమో పవన్ కళ్యాణ్కి. అది నేను అంటుంది అంటే ఇవన్నీ ఎన్నికల సమయంలో చెప్పేవే కానీ ఇంత అర్లీగా చెప్పేవి కాదు. ఇంత అర్లీగా నిర్ణయించేది ఇంకా 3 సంవత్సరాల పై చిలుకు సమయం ఉంది. ఓకే. ఇంత ఈజీగా చెప్పేవి కాదు. సార్, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ప్రభావం రేపు అసెంబ్లీ ఎన్నికల మీద పడే అవకాశం ఉందా? అని ఉండొచ్చని మీరు అనుకుంటున్నారా? ఉండొచ్చు. ఇప్పుడు సింపుల్ మీరు 2019 నుండి 2024 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు పోటీ చేయడానికి కూడా ముందుకు రాలేదు. తెలుగుదేశం పార్టీ అసలు డిక్లేర్ చేసేసింది, మేము పంచాయతీ ఎన్నికల్లో మేము పోటీ చేయము, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయము అనే పరిస్థితికి వచ్చింది. మరి తర్వాత 2024లో ఫలితం ఏమైంది? తిరగబడింది కదా. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ షేరు పరిస్థితులు కారణాలు అవన్నీ వేరండి. సాధారణ ఎన్నికలకు వచ్చేటప్పటికి పరిస్థితులు వేరే ఉంటాయి. ఈ రెండింటిని మనం కంపేర్ చేయలేం. సో కాబట్టి పులివెందుల జెడ్పీటీసీ గెలిచాం కదా అని చెప్పేసి పులివెందుల అసెంబ్లీ గెలుస్తాము అని అనుకునే పరిస్థితి కాదు. అలా అని చెప్పి ఏ అవకాశం కూడా లేదని చెప్పేది కాదు. బట్ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తనకున్న శక్తి మొత్తాన్ని దారపోసింది, బలంగా పనిచేసింది, అన్ని రకాల అవకాశాలని అక్కడ వినియోగించుకున్నారు. కాబట్టి జెడ్పీటీసీ గెలవగలిగింది అక్కడ. దాన్ని చూస్తూ మనం అసెంబ్లీని కంపేర్ చేయలేం. అంటే అసెంబ్లీ రావచ్చేమో జగన్మోహన్ రెడ్డి అంటారా? అంటే నేను జెడ్పీటీసీని అసెంబ్లీని అసలు కంపేర్ చేయలేము. ఎందుకంటే పులివెందుల అసెంబ్లీ అనేటువంటిది వైఎస్ కుటుంబానికి చాలా బలమైనటువంటి స్థానం. కడప పార్లమెంట్ కానివ్వండి, పులివెందుల అసెంబ్లీ కానివ్వండి. సో వాళ్ళకి ఇప్పటి వరకు ఓటమి లేదు అక్కడ, ఓటమి లేదు. బట్ మీరు ఏంటంటే అందులో ఒక జెడ్పీటీసీ స్థానం గురించి ప్రస్తావిస్తారు. సో ఆ జెడ్పీటీసీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఇజ్జత్ మే సవాల్ అన్నట్టుగా తీసుకొని పనిచేసి అంటే ఎంతగా అంటే అసలు పోలింగ్ బూతులు కూడా ఒక ఊరి పోలింగ్ బూతులు తీసుకెళ్ళి ఇంకో ఊరిలో పెట్టేంతగా ఎక్కడ చూడమటువంటిది. జనరల్ గా ఒకే గ్రామంలో ఎస్సీ కాలనీలో పోలింగ్ బూత్ పెట్టమని అడిగే వాళ్ళు ఉంటారు. ఎస్సీ కాలనీలో పెడితే కాదు తీసుకొచ్చి ఓసీ కాలనీలో పెట్టాలి, అది ఓసీ కాలనీలో పెడితే తీసుకెళ్లి ఎస్సీ కాలనీలో పెట్టాలి అనే వాళ్ళు ఉంటారు తప్పితే అసలు తీసుకెళ్లి 4 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల అవతల వేరే గ్రామాల్లో పోలింగ్ బూతులు పెట్టేంత పరిస్థితి నాకున్న అనుభవం నేను ఎప్పుడు చూడాల. మన పులివెందుల జెడ్పీటీసీలో అది జరిగింది. కాబట్టి దాన్ని మనం వెంటనే ప్రామాణికంగా తీసుకోలేము. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చాము. ఏ విధమైన జాగ్రత్తలు ఉంటారు? అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటి వరకు వాళ్ళకి ఓటమి లేదు అక్కడ, లేదు. అవును, లేదు. జాగ్రత్తలు అనేది ప్రతి నియోజకవర్గం గురించి తీసుకోవాలి, పులివెందులే కాదు. పులివెందులతో పాటు విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ గురించి తీసుకోవాలి, కుప్పం గురించి తీసుకోవాలి, మంగళగిరి తీసుకోవాలి, పిఠాపురం గురించి తీసుకోవాలి, అన్నిటి గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఎన్నికల్లో పోయి నామినేషన్ వేసి కూర్చుంటామంటే ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఓకే సార్, నియోజకవర్గాల పునర్విభజన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, ఎన్నికల్లో వీటి వల్ల ఎవరికి లాభం? ఒకటి పునర్విభజన జరుగుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. అంటే కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తున్నారు. అవును, ఎప్పుడు కూడా అండి నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఆ చేసినటువంటి నియోజకవర్గంలో ఉండేటువంటి ఓటర్లు ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఏ రాజకీయ పార్టీతో ఎఫిలియేట్ అయి ఉన్నారనేది చాలా కీలకం. ఒకటి మనం సపోజ్ ఇప్పుడు విజయవాడ అనగానే విజయవాడ సెంట్రల్ అనగానే ఒక రకమైనటువంటి రాజకీయ, వెస్ట్ అనగానే మీరు ఏమనుకుంటారు? జనరల్గా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. విజయవాడ ఈస్ట్ అనగానే ఏమనుకుంటారు? ఇక్కడ కమ్మ అండ్ కాపు పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో విజయవాడ ఈస్ట్ని కమ్మాస్ ఉండే ఏరియాస్ మొత్తాన్ని ఒక అసెంబ్లీగా, కాపులు ఉండే ఏరియాని ఒక 2 చేశారనుకోండి ఎగ్జాంపుల్. అక్కడ ఒక వ్యక్తి గెలుస్తారు, ఇక్కడ ఒక వ్యక్తి గెలుస్తారు. కాబట్టి ఈ డీలిమిటేషన్ చేసేటప్పుడు ఏ ప్రాతిపదికన చేశారు అనేటువంటిది చాలా కీలకం. సహజంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ప్రతిపక్ష పార్టీ నుండి పాలకపక్ష పార్టీ నుండి సభ్యులు ఉంటారు. డీలిమిటేషన్ కమిషన్లో రీఆర్గనైజేషన్ చేసేటప్పుడు రీఆర్గనైజేషన్ కమిషన్లో వీళ్ళు కూడా ఉంటారు.
అవును. ప్రతిపక్షం ఉంటుంది, పాలకపక్షం ఉంటుంది. ఓన్లీ పాలకపక్షంతో వేసేటువంటి కమిషన్ కాదు. సో వీళ్ళు కూడా వీళ్ళు వాయిస్ వినిపించవచ్చు. దానికి కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి. ఓకే. ఒక నియోజకవర్గాన్ని కొత్తగా విభజించేటప్పుడు వాళ్ళు అప్పటికే ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ యూనిట్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మండల్, విలేజ్, సిటీ, డిస్ట్రిక్ట్ ఇవి ఉన్నాయి కదా, వీటిని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. అదొక రూల్. నెంబర్ 2, సో ఇవి చేసేటప్పుడు న్యాచురల్ బౌండరీస్ ఉంటాయి. కొండలు, నదులు, వాగులు, వీటిని స్ప్లిట్ చేయకూడదు. సపోజ్ సగం కృష్ణానదికి అవతల, సగం కృష్ణానదికి అవతల పెట్టడానికి కుదరదు. కృష్ణానది అనేది ఒక సహజ సిద్ధమైనటువంటి సరిహద్దు. దానికి ఇటువైపే నియోజకవర్గం చేయాలి, లేదా అటువైపు ఉంటే అటువైపు చేయాలి. అంతేగాని సగం ఇక్కడ సగం అక్కడ చేయకూడదు. అలాగే కొండ ఉంటుంది, కొండకి అవతల. సో న్యాచురల్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేయడానికి వీలేదు. మూడోది, నార్త్ ఈస్ట్ కార్నర్ నుండి కౌంట్ చేయాలి. సపోజ్ 2 లక్షల ఓటర్లను ఒక నియోజకవర్గం గాను, లేదా 150,000 ఓటర్లు ఒక నియోజకవర్గం గాను చేయాలనుకున్నప్పుడు జనరల్గా ఆ నియోజకవర్గంలో లేదా ఆ జిల్లాలో ఆ రాష్ట్రంలో నార్త్ ఈస్ట్ కార్నర్ నుండి స్టార్ట్ చేస్తారు. ఓకే. సో నార్త్ ఈస్ట్ కార్నర్ నుండి స్టార్ట్ చేసి 2 lakhs, 2 lakhs, 2 lakhs చేసుకుంటూ వస్తారనమాట. కాబట్టి ఇటువంటి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. నేను బ్రీఫ్గా చెప్పాను మీకు. ఈ పారామీటర్స్ని ఫాలో అవుతూ రేపు డీలిమిటేషన్ చేయాల్సి వచ్చింది. ఆ డీలిమిటేషన్ కమిషన్లో ప్రతిపక్ష పార్టీ ఉంటుంది, పాలకపక్ష పార్టీ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఏదైనా వాళ్ళకి అభ్యంతరం ఉంటే వాళ్ళు డిస్కషన్ చేస్తారు. లేదు ఇది అన్యాయం, ఇది చేయడానికి వీలు లేదని. కాబట్టి ఆ నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే కానీ మనకు ఒక అవగాహన రాదు ఎవరికి ఉపయోగం ఉంటుందని. మీకు విడుదల రజనీకి అసలు గొడవ ఏంటి? నాకు ఆవిడకి ఏం గొడవ అంటే, మీరు భలేవాళ్ళు, అయ్యో మేము అంటే నాకు పరిచయం తక్కువ అంతే తప్పితే నాకు ఆవిడకి ఎటువంటి గొడవలు లేవండి. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ఎటువంటి గొడవలు లేవు. అంటే సర్వే సరిగ్గా చేయలేదని చెప్పి మీతో ఆవిడ గొడవ పడినట్టుగా నాకు అసలు నేను అసలు ఆవిడతో నాకు నేరు ఇలా మీతో కూర్చొని మాట్లాడినట్టు నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు ఆవిడతో ఎప్పుడు మాట్లాడలేదండి. తప్పు సమాచారం అది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు చాలా బాగా పరిచయస్తులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అందరూ కూడా నాతో చాలా బాగుంటారు. ఆవిడతో తక్కువ పరిచయం ఉంది అంతే. 1-2 సార్లు ఇక్కడ అది నేను ఆ నియోజకవర్గానికి చెందినవాడిని కాబట్టి మాట్లాడుకునే అవకాశం, కానీ దట్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. మీ ప్రాణానికి థ్రెట్ ఉందని చెప్తా ఉన్నారు. నా ప్రాణానికి థ్రెట్ ఎందుకు ఉంటుందండి? ఏం తప్పు చేశాను నాకు థ్రెట్ ఉంటుందండి? అటువంటిది ఏం లేదండి. ఇవన్నీ ఊరిని ఏదో సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఎవరి ఛానల్కి వాళ్ళే ఓనర్లు అయిపోయి ఏది కావాలంటే అది రాజేసుకొని నా ప్రాణానికి ఏం థ్రెట్ ఉంటుందండి? నా ప్రాణానికి థ్రెట్ ఉంటే ఇంత ఫ్రీగా వచ్చి మీ దగ్గర కూర్చోలేను కదా నేను. అంటే మీరు నమ్మిన వాళ్ళ నుంచే మీకు ప్రాణానికి థ్రెట్ ఉంది? అసలు ఏం లేదండి. నేను నమ్మిన వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, అందరు నాతో ఉండేవాళ్ళే. ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. అసలు అటువంటిది మీరు కవర్ చేస్తున్నట్టుంది. ఎందుకంటే కవర్ చేయటం? అసలు మీరు అంటే అసంబద్ధమైన ప్రశ్నలు అడిగి నన్ను సమాధానం చెప్పమంటే నేనేం చెప్పానండి? నా ప్రాణానికి ఎందుకు థ్రెట్ ఉంటుంది? నేనేమన్నా ఏమంటారు ఏదన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్ని గాను, నేనేమి అకృత్యాలు చేసే వ్యక్తిని కాదు. నా ప్రాణానికి ఎందుకు థ్రెట్ ఉంటుందండి? అటువంటిది ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ మీరు జూబ్లీ హిల్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు. ఓకే మేడం, థ్యాంక్ యూ. తప్పకుండా. థ్యాంక్ యూ సార్.